హాయ్ ఫ్రెండ్స్, ప్రతిరోజు తెలుగు సినిమా అప్డేట్స్ని మీకు అందిస్తున్న సినిమా కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి చిత్ర విశేషాలు. 3 కొత్త లుక్స్లో ప్రభాస్. కూతురు కోసం యుద్ధం ప్రకటించిన నయనతార. వీర సైనికుల పరాక్రమాన్ని చూపే 120 బహదూర్. ఈ నెల 22న జీబ్రా. ఈరోజు చిత్ర విశేషాలను ఇప్పుడు వివరంగా చూద్దాం. 3 కొత్త లుక్స్లో ప్రభాస్. కథానాయకుడు ప్రభాస్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగ కలయికలో రూపొందనున్న పాన్ ఇండియా చిత్రం స్పిరిట్. భూషణ్ కుమార్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పూర్వ నిర్మాణ పనుల్లో ఉన్న ఈ సినిమా డిసెంబర్ నెలాఖరున ప్రారంభం కానుంది. దీంట్లో ప్రభాస్ శక్తివంతమైన పోలీస్ పాత్రలో కనువిందు చేయనున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన లుక్ ఇప్పటికే ఖరారైనట్లు తెలుస్తోంది. అయితే ఆయన ఇందులో యానిమల్లోని రణబీర్ పాత్ర తరహాలో మరో 2 కొత్త లుక్స్లోనూ అలరించే అవకాశాలున్నట్లు సమాచారం. వచ్చే నెలలో సినిమాని లాంఛనంగా ప్రారంభించి జనవరి నుంచి రెగ్యులర్ చిత్రీకరణ మొదలు పెట్టనున్నట్లు తెలిసింది. అక్కడి నుంచి 6 నెలల్లోనే సినిమాని పూర్తి చేయనున్నట్లు చిత్ర నిర్మాత ఇటీవల వెల్లడించారు. దీన్ని బట్టి ఇది వచ్చే ఏడాదిలోనే తెరపైకి వచ్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. కూతురు కోసం యుద్ధం ప్రకటించిన నయనతార. కూతురే తన ప్రపంచంగా బతుకుతున్న ఓ తల్లి ఆ బిడ్డ ప్రాణాలకు ముప్పు ఉందని తెలిసినప్పుడు ఆమె పారిపోదు, అలాగని కుంగిపోదు. ఇప్పుడు ఆ మృగాలను ఎదుర్కోవడానికే ఆమె యుద్ధం ప్రకటించింది. మరి ఆమె కాదేంటి, తన కూతురుకు వాటిల్లిన ముప్పేంటి అనేది తెలుసుకోవాలంటే రక్కయి చూడాల్సిందే. అగ్ర కథానాయక నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న తమిళ చిత్రం ఇది. సెంధిల్ నల్లస్వామి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సోమవారం నయన పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటిస్తూ టైటిల్ టీజర్ను సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకుంది చిత్ర బృందం. ఇందులో డీ గ్లామర్ లుక్లో చేతిలో కొడవలి, మరోవైపు బల్లెం పట్టుకుని భీకరంగా కనిపిస్తోంది నయన. యుద్ధానికి సిద్ధంగా ఉన్న యోధురాలిగా తన బిడ్డ కోసం పోరాటం చేసే శక్తివంతమైన తల్లి గెటప్లో ప్రేక్షకుల్ని ఆకట్టుకుందామే. వీర సైనికుల పరాక్రమాన్ని చూపే 120 బహదూర్. దర్శక నిర్మాత నటుడు ఫర్హాన్ అఖ్తర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 120 బహదూర్. ఈ వార్ డ్రామా చిత్రాన్ని రజనీష్ ఘాయ్ తెరకెక్కిస్తున్నారు. 1962లో జరిగిన ఇండో చైనా యుద్ధంలో ముఖ్యమైనదిగా గుర్తింపు పొందిన రెజాంగ్ లా యుద్ధానికి నాయకత్వం వహించిన మేజర్ షైతాన్ సింగ్ భాటీ జీవితం ఆధారంగా దీన్ని రూపొందిస్తున్నారు. ఈ రెజాంగ్ లా యుద్ధం సోమవారంతో 62 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వీర సైనికులకు నివాళులర్పిస్తూ ఓ కొత్త పోస్టర్ని విడుదల చేసింది చిత్ర బృందం. 1962 నవంబర్ 18 వేలాది మంది శత్రువులకు వ్యతిరేకంగా నిలిచిన 120 మంది ధైర్యవంతులు యుద్ధం చేసిన రోజు అది. అసమానమైన పరాక్రమంతో మన దేశాన్ని రక్షించడంలో ధైర్య సాహసాలను ప్రదర్శించిన భారతీయ సైనికుల చరిత్రలో ఎప్పుడు నిలిచిపోతారనే వ్యాఖ్యల్ని జోడించింది. ఈ నెల 22న జీబ్రా. బ్యాంకింగ్ ప్రపంచంలో కొన్ని తప్పులు జరుగుతుంటాయి. వాటిని వెలుగులోకి తెచ్చి ప్రేక్షకులు చూపించాలనే ఆలోచనతో జీబ్రా చేశారన్నారు దర్శకుడు ఈశ్వర్ కార్తీక్. సత్యదేవ్, డాలీ ధనంజయ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఇది. ఈ నెల 22న థియేటర్లోకి వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈశ్వర్ కార్తీక్ సోమవారం హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడుతూ ఆర్థిక నేరాల చుట్టూ తిరిగే కథ ఇది. ఈ సినిమా ఓ కామన్ మ్యాన్ కోణం నుంచి మొదలవుతుంది. దీంట్లో బ్యాంకింగ్, గ్యాంగ్స్టర్, మనీ లాండరింగ్ ఇలా 3 ప్రపంచాలుంటాయి. ఈ చిత్రం చూస్తున్నప్పుడు ఇలాంటి నేరాలు జరుగుతున్నాయా అని ఆశ్చర్యపోయేలా చేస్తుంది. ఒక 500 రూపాయలని డిజిటల్గా పంపాలన్న బ్యాంకు ఎంతవరకు సురక్షితమైన ఆలోచన రేకెత్తించేలా ఉంటుందని అన్నారు.
మరిన్ని తెలుగు సినిమా అప్డేట్స్తో రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.